వెల్కమ్ టు 30th అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఇన్ అవర్ సిరీస్. నాకు మన ఫాలోవర్స్ నుండి ఓల్డ్ శారీస్ రీయూజింగ్ టిప్స్ చెప్పండి అని, లేదా మామ్ శారీస్ తో అవుట్ఫిట్ డిజైన్ చేయండి అని అడుగుతూనే ఉంటారు. లెట్స్ డూ ఇట్ నౌ. మామ్ శారీ అంటేనే చాలా స్పెషల్ కదా అందరికి. నాకు మాత్రం ఈ శారీ ఇంకా స్పెషల్, ఎందుకంటే ఇది మా అమ్మమ్మది. ఈ శారీస్ తో లెహంగా డిజైన్ చేసుకోవాలా, లేదా ఇంకేమైనా డిజైన్ చేసుకోవాలా, ఈ బార్డర్స్ ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే బాగుంటది అని ఆలోచిస్తున్నా నేను. పళ్ళు చూసినారా, అసలు ఈ శారీకి కొంచెం కూడా ఖరాబ్ కాలేదు. శారీ కలర్ కూడా కెమెరాలో సరిగా కనిపించట్లేదు కానీ మంచి టర్కోయిస్ కలర్ లో ఉంది. ఇంకెప్పుడు లెహంగాసే కాదు, ఇంకేదైనా స్టిచ్ చేసుకుందామని పింట్రెస్ట్ లో ఇన్స్పిరేషన్స్ కోసం చూస్తుంటే నాకు ఇలా కొన్ని అనార్కలి మోడల్స్ కనిపించినాయి. ఇట్లాంటివి అయితే పర్ఫెక్ట్ అనిపించింది నాకు, ఎందుకంటే శారీ ఫ్యాబ్రిక్ కి కూడా ఈ డ్రెస్ మోడల్ మంచిగా సూట్ అవుతుంది. చేసేద్దాం, ఇంక ఇట్లాంటి మోడలే చేసేద్దాం. నా దగ్గర ఈ శారీకి మ్యాచింగ్ దుపట్టా కూడా ఉంది. అప్పుడెప్పుడో ఆఫర్ లో ఉంది అని నార్సింగ్ స్టోర్ లో తీసుకున్నా. అవసరం అయితే ఇప్పుడు యూజ్ చేస్తా దీన్ని. క్రేప్ లైనింగ్ తీసుకుందాం అనుకుంటున్నా దీనికి, కాటన్ కాకుండా. చూడండి, మీకు ఒక టిప్ చెప్తా. ఇవి ఆల్రెడీ ఓల్డ్ శారీస్ కాబట్టి తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డ్రెస్సెస్ గానీ లెహంగాస్ గానీ కుట్టించుకొని కూడా వేస్ట్ అవుతుంది అంత కష్టపడి, ఎందుకంటే స్టిచ్చింగ్ కాస్ట్ కూడా మామూలుగా లేవు కదా బయట. అందుకే క్రేప్ లైనింగ్ వేస్తే అవుట్ఫిట్స్ కి కొంచెం లైఫ్ ఉంటది. అండ్ లైనింగ్ కూడా జనరల్లీ చాలా మంది హ్యాండ్స్ కి ప్రిఫర్ చేయరు, అందులో నేను కూడా ఉంటా. బట్ ఇట్లాంటి వాటికి పక్కా ఉండాలి లైనింగ్, లేదంటే తొందరగా చినిగిపోతుంది. ఇది యూజ్ అవుతుంది అని అనుకునే వాళ్ళకి రీల్ పక్కా షేర్ చేయండి, అండ్ మీరు కూడా సేవ్ చేసుకోండి. రెడీ చేసుకొని నేను స్టిచ్చింగ్ కి లేకే ఫ్యాషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళకి ఇచ్చిన. ఇదైతే నేను 4th or 5th టైం వాళ్ళకి ఇవ్వడం. వాళ్ళ దగ్గర డిజైనింగ్ అంతా బాగుంటది. అవుట్పుట్ కోసం ఇలాగే నేను కూడా వెయిట్ చేస్తున్నా. పార్ట్ 2 లో పోస్ట్ చేస్తా, ప్లీజ్ ఫాలో.